नमस्ते वेलकम टू मेगा 9 टीवी दिस इज सिराज మొత్తం మీద కోన్ బనేగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి అంశం మరి ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి అంశం మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవైపు ఎన్డీఏతో పాటుగా మరోవైపు ఇండియా కూటమి మధ్య జరుగుతున్నటువంటి ఇది పూర్తి స్థాయిలో ఎన్డీఏకి ఉపరాష్ట్రపతి పదవిని దక్కించుకునేటువంటి బలగం మొత్తంగా ఉన్నప్పటికీను ఇండియా కూటమి కూడా ఈసారి ఎన్నికకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో కూడా వారు కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కూడా ఎంపిక చేసి బరిలోకి దింపినటువంటి పరిస్థితి. ఈ రోజు దానికి సంబంధించి వారు నామినేషన్లను వేయడం జరిగింది. రేపు ఆగస్టు 21కి సంబంధించి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ మంత్ ఎండ్ వరకు కూడా నామినేషన్స్ ని వెనక్కి తీసుకునేటువంటి ప్రాసెస్ కూడా ఉంటుంది. అయితే సెప్టెంబర్ 9 ప్రస్తుతం సెప్టెంబర్ 9 మాత్రం రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కొంతవరకు పూర్తి స్థాయిలో మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సెప్టెంబర్ 9న భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు ఎన్నికవుతారు అనేది మాత్రం క్లియర్ కట్ గా తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు ఉన్నారు. సూటిగా సుత్తి లేకుండా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరెవరికి ఏ అర్హతలు ఉన్నాయి, ఏ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, ఎవరెవరికి ఎంత బలం ఉంది అనేటువంటి అంశాన్ని సంబంధించి ఒకసారి మనం విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా బీజేపీకి సంబంధించి బీజేపీ నుంచి ఏదైతే ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి, మరి ముఖ్యంగా ప్రస్తుతం మహారాష్ట్రకి గవర్నర్గా ఉన్నారు. దక్షిణ భారతదేశానికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి అనేది మాత్రం ఎన్డీఏ ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కొంగునాడు అనేటువంటిది ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉంది. ఏదైతే తమిళనాడులో కొంగునాడు అనేటువంటి ప్రాంతంలో దాదాపు ఒక 60 పైచిలకు ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఒకటి దక్షిణ భారతదేశానికి, అది కూడా తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించినటువంటి అవకాశం ఉన్నటువంటిది. మరి ముఖ్యంగా వచ్చే ఏడాదిలో జరగబోతున్నటువంటి తమిళనాడు ఎన్నికల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా రాధాకృష్ణన్ ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో ఒక బలమైనటువంటి నేతగా, దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఒక కీలకమైనటువంటి సీనియర్ నేతగా ఉన్నారు. మరి ముఖ్యంగా వివాదరహితుడిగా సౌమ్యుడిగా పేరున్నటువంటి రాధాకృష్ణన్ని కూడా బీజేపీ ఆ పేరుని కూడా అభ్యర్థిత్వానికి కూడా ప్రతిపాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా బీజేపీ అధిష్టానం కూడా రాధాకృష్ణన్ వైపు మొగ్గు చూపడానికి అనేక కారణాలు కూడా కనబడుతున్నాయి. ఒకటి, దక్షిణ భారతదేశానికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం. ఎందుకంటే గతంలో వెంకయ్యనాయుడు తర్వాత దక్షిణ భారతదేశానికి ఉపరాష్ట్రపతి పదవి ఇప్పటి వరకు అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అనేటువంటి రాజ్యాంగ పదవులు దక్కినటువంటి అవకాశాలు లేవు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం, దాని తర్వాత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి పదవులన్నీ కూడా కేవలం గవర్నర్లుగా పనిచేసినటువంటి వారికి మాత్రమే కల్పించడం జరిగింది. జగదీప్ ధన్కర్ రాజీనామా తర్వాత ఆయన కూడా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఉపరాష్ట్రపతిని చేయడం జరిగింది. ద్రౌపది ముర్ము కూడా గవర్నర్గా ఉన్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్రపతిని చేయడం జరిగింది. ఇంత ముందున్నటువంటి వ్యక్తులు కూడా గవర్నర్లుగా ఉపరాష్ట్రపతులుగా ఎంపిక చేయడం బీజేపీలో ఒక ఆనవాయితీగా మారుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకి, ఛత్తీస్గఢ్కి గతంలో గవర్నర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మహారాష్ట్రకి ప్రస్తుతం సిట్టింగ్ గవర్నర్గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ని కనుక ఎంపిక చేసినట్లయితే బీజేపీ దక్షిణ భారతదేశంలో బలపడేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా తమిళనాడులో వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దీని యొక్క ప్రభావం కొంతవరకు పడేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం బీజేపీ నేతల యొక్క ప్రధానమైనటువంటి ఆలోచనగా ఉన్నట్లుగా తెలుస్తుంది. రెండోది కూడా కీలకమైనటువంటి ఇంకో ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే జగదీప్ ధన్కర్ ఎంపికలో కొంతవరకు పార్టీలు అంటే గతంలో జగదీప్ ధన్కర్ వివిధ పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ముందు నుంచి కూడా ఆయన బీజేపీలో లేరు కాబట్టి పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే తప్పులు చేశామో, జగదీప్ ధన్కర్ విషయంలో ఏదైతే విమర్శలు బీజేపీ ఎదుర్కొందో, ఆయన తొలగించబడ్డారా, ఆయన తొలగిపోయారా అనేటువంటి విమర్శలు ఏదైతే వచ్చినాయో వాటి నుంచి అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ముందుగా బీజేపీ మరి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి రాధాకృష్ణన్కి దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం కల్పించాలనేది కూడా ప్రధానమైనటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. ఇక ఇండియా కూటమి ఎందుకు ప్రస్తుతం బలం లేకపోయినా ఇండియా కూటమిని ఒక అభ్యర్థిని నిలబెట్టడానికి గల కారణం ఏంటి అనేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఆంధ్ర తమిళనాడు ప్రాంతంలో ఒక రాజకీయంగా కొంతవరకు ఒత్తిళ్లు, రాజకీయంగా వివిధ పక్షాల మధ్య ఉన్నటువంటి అభిప్రాయాలు, వాటికి ఉన్నటువంటి భేదాలు ఇవన్నీ బయటపడేటువంటి అవకాశం మాత్రం భారతదేశంలో ఈ ఉపరాష్ట్రపతి పదవిలో మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. గతంలో నీలం సంజీవ్ రెడ్డి రాష్ట్రపతిగా చేశారు కాబట్టి ఆ టైంలో మేము సపోర్ట్ చేసాం, మేము మద్దతు ఇచ్చాం అని చెప్తూ ఉంటారు కొంతవరకు. మరి ముఖ్యంగా ఈ పలానా పర్సన్ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవిని అధిరోహించడానికి
మీరు గనక నిలబెడితే మేము కూడా సిద్ధంగా ఉంటామంటారు. ఎగ్జాంపుల్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో బీజేపీలో అత్యంత సీనియర్ అయినటువంటి బండారు దత్తాత్రేయకి మీరు కనుక ఉపరాష్ట్రపతి పదవిస్తే ఇండియా కూటమి నుంచి మేము కూడా సపోర్ట్ చేస్తాం, తెలంగాణ వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవిస్తే మాత్రం మేము కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఏకగ్రీవంగా జరిగేటువంటి మేము కూడా ఆలోచన చేస్తాం అని ఆయన బాహాటకంగానే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరు ప్రధానంగా ఏదైతే ఇండియా కూటమి మాత్రం ఒక వ్యూహాత్మకంగా దీనికి సంబంధించి సుదర్శన్ రెడ్డిని కూడా తీసుకురావడం జరిగింది. ఈయన జస్టిస్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి ముఖ్యంగా దేశంలో అత్యంత కీలకమైనటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే నక్సలైట్లు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సల్వాజూడం అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఆయన కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రాంతం రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అయితే ఈయన మాత్రం సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాల్లో కీలకంగా వ్యవహరించాల్సినటువంటి ఉపరాష్ట్రపతి పదవికి మాత్రం ఈయనకి ఇచ్చినట్లయితే కొంతవరకు వెసులుబాటు ఉంటుందనేది మాత్రం ఇండియా కూటమి ప్రతిపాదన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇద్దరు నామినేషన్స్ వేయడం జరిగింది. నామినేషన్ దాఖలు చేయడానికి 20 మంది లోక్సభ సభ్యులు కానివ్వండి, రాజ్యసభ సభ్యులు కానివ్వండి సంతకాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే లోక్సభ అండ్ రాజ్యసభ ఏదైతే ఉన్నాయో, లోక్సభ ప్లస్ రాజ్యసభ ఈ రెండింటిని కలిపి మాత్రమే మనం ఎలక్టోరల్ కాలేజ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ శాసనసభ్యులు ఓటు వేయడం జరుగుతుంది. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజ్గా భావించేటువంటి దాంట్లో మాత్రం కేవలం లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు మాత్రమే ఉంటారు. ఈ రోజు మాత్రం వీళ్ళిద్దరు కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ పార్టీల మధ్య ఉండేటువంటి అభిప్రాయ భేదాలు ఎలా వస్తాయి అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఇండియా కూటమి బలపరుస్తుంది, తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని ఎన్డీఏ కూటమి బలపరుస్తున్నటువంటి పరిస్థితి. ఇద్దరూ కూడా దక్షిణ భారతదేశం ప్రాంతానికి చెందినటువంటి వారు మాత్రమే ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఒక తెలుగు వారికి ఉపరాష్ట్రపతి పదవిని ఇస్తే మీరు అంగీకరించరా, మీరు మద్దతు ఇవ్వరా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కానివ్వండి, ఎన్డీఏకి ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం కూడా కనిపిస్తుంది. అంటే ఒక తెలుగు వ్యక్తి రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాకుండా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన అడ్డుకుంటున్నాయి అనేది మాత్రం ఇండియా కూటమి ప్రచారం చేసేటువంటి అస్త్రాన్ని ఇక్కడ బలంగా పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది కూడా తెలంగాణ వ్యక్తి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పక్షాలు బీఆర్ఎస్ కానివ్వండి, వైసీపీ కానివ్వండి ఎలా సపోర్ట్ చేస్తాయా లేదా ఎన్డీఏ భాగస్వామ్య పక్షానికి ఓటేస్తాయా అనేది మాత్రం కొంతవరకు క్లిష్టంగా మారినటువంటి పరిస్థితి. రెండోది తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి రాధాకృష్ణన్ ఉన్నారు కాబట్టి ఈయన తమిళనాడులో కాంగ్రెస్ ఇండియా కూటమిలో అత్యంత బలంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీ ఎటువైపు ఓటు వేస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి గనక ఉపరాష్ట్రపతి పదవిలో అధిరోహిస్తే, దేశ అత్యున్నతమైనటువంటి పదవిలో గనక ఉంటే మాత్రం తమిళనాడు ప్రజలకు కొంతవరకు గౌరవంగా ఉంటుంది. గతంలో వెంకటరామన్ ఉపరాష్ట్రపతిగా ఉన్నారు, రాష్ట్రపతి అయ్యారు. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఉన్నారు, తర్వాత వారు కూడా రాష్ట్రపతి అయ్యారు. కాబట్టి తమిళనాడుకి చెందినటువంటి మూడో వ్యక్తి కూడా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డిఎంకే సపోర్ట్ కూడా వస్తుంది అనేది మాత్రం ఒకవైపు ఎన్డీఏ ఉంది. ఒకవేళ ఇక్కడ డిఎంకే ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాబట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి కనుక వారు సపోర్ట్ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి నిలబెట్టినప్పుడు తమిళనాడు ప్రాంతంలో అధికారంలో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా ఓటు వేసింది అనేటువంటి అస్త్రాన్ని తమిళనాడు తీసుకెళ్లేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ ఎన్నిక మాత్రం చాలా క్లిష్టంగా మారుతుంది. ఎందుకంటే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయ భేదాలు కూడా ఇక్కడ బయటపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మాత్రం 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక మాత్రం చాలా క్లియర్ కట్గా ఎవరు ఏ పక్షాన ఉన్నారు, ప్రాంతీయ తత్వాలకి లేకపోతే ప్రాంతీయ పక్షాలకి ప్రాంతీయ వాదులకి మనగడ్డ నుంచి వెళ్ళి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి పదవులు అధిరోహిస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనేటువంటి భావనలో పార్టీలు ఉంటాయా? ఇవి కాకుండా మేము ఒక పక్షంలో ఉన్నాం కాబట్టి ఇండియా కూటమిలోనో ఎన్డీఏ కూటమిలోనో వారి సిద్ధాంతాలకు అనుగుణంగా మాత్రమే మేము ఓటు వేస్తామనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వెల్లడిస్తాడా, లేదా ఈ రెండు పక్కన పెట్టేసి అసలు మేము దేనికి ఓటేయం కాబట్టి మేము తటస్థంగా మాత్రమే ఉంటామనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాయి అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఒకవైపు లోక్సభ, మరోవైపు రాజ్యసభ. లోక్సభలో 545 మంది మెంబర్స్ ఉంటారు. అయితే వీళ్ళలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఉండేవారు, ఆంగ్లో ఇండియన్స్ని తొలగించడం జరిగింది. రాజ్యసభకు వచ్చేసి 250 మంది మెంబర్స్ ఉంటారు. 238 ప్లస్ 12 మంది, అంటే 238 మంది రాష్ట్రాల నుంచి ఎన్నికైనటువంటి వారు ఉంటారు. 12 మంది రాజ్యసభకి రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి స్థానాలు ఒకసారి చూసుకున్నట్లయితే రాజ్యసభలో ప్రస్తుతం 233 ప్లస్ 12, దీంట్లోకి వచ్చేసి ప్రస్తుతం 542 స్థానాలు.
అంటే ఇక్కడ క్లిష్టంగా మారినటువంటి సిచ్యువేషన్ ఏమీ లేదు. లోక్సభలో బీజేపీకి ఎన్డీఏ కూటమికి స్పష్టమైనటువంటి మెజార్టీ ఉంది, 200 స్థానాలకి పైచిలుకు. రాజ్యసభలో స్పష్టమైనటువంటి మెజార్టీ ఉంది. భారతదేశ తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరయ్యా అంటే రాధాకృష్ణన్ సునాయాసంగా గెలవబోతున్నారు. కానీ ఈ పార్టీల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏదైతే ఉన్నాయో, వారి అభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో, ఒకవైపు జస్టిస్ గారికి మద్దతు ఇస్తారా, లేకపోతే ఒకవైపు తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థి కాబట్టి సుదర్శన్ రెడ్డికి కాకుండా ఇటువైపు పూర్తి స్థాయిలో రాధాకృష్ణన్కి మద్దతు ఇస్తారా అనేటువంటిది మాత్రం ఇప్పుడు క్లిష్టంగా మారింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన, అదేవిధంగా ఇటువైపు వచ్చేసరికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ఇవి 5 తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం తెలుగు వ్యక్తిని కాకుండా చేశారా, అయ్యేలా చేశారా అనేటువంటి నిర్ణయం వస్తుంది. తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం కూడా కొంతవరకు సంకటంలో పడేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద సెప్టెంబర్ 9న జరగబోయేటువంటి ఎన్నిక మాత్రం కొంతవరకు క్లిష్టంగా మారింది. ఏదేమైనా దక్షిణ భారతదేశానికి ఈసారి ఉపరాష్ట్రపతి పదవి చాలా వరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్టాలిన్ ప్రభుత్వం ఇటు నుంచి ఇటువైపు మళ్ళీనా కానివ్వండి, ఇటు నుంచి ఇటువైపు మళ్ళీనా కానివ్వండి, పెద్దగా దీంట్లో గెలుపు అవకాశాలు మాత్రం ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థికే ఉండేటువంటి అవకాశం ఉంది. రెండూ కాకుండా కొంతవరకు మేము గోడ మీద పిల్లిలాగా కొంతవరకు అటు ఇటు కాకుండా దేనికి తులతూగకుండా ప్రజల మధ్య ఒక అభిప్రాయం తీసుకెళ్లాలంటే మాత్రం కొన్ని పార్టీలు తటస్థంగా ఉండేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉంటాయి. ఏదేమైనా సెప్టెంబర్ 29న మాత్రం భారత 17వ ఉపరాష్ట్రపతి మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నిక కాబోతున్నారు. ఈసారి ఏకగ్రీవం జరిగేటువంటి అవకాశమే లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్నిక ద్వారా రాధాకృష్ణన్ గెలుపు మాత్రం కొంతవరకు ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.